విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఆయన ఋషికేశ్లో తపస్సులో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనకు ప్రభుత్వం కేటాయించిన ఎక్స్ కేటగిరీ భద్రతను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు స్వరూపానందేంద్రకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎక్స్ కేటగిరీ భద్రతను ఉపసంహరించుకోవాలని పీఠం మేనేజర్ ఏపీ డీజీపీని ఒక లేఖ ద్వారా కోరారు. ఇకపై ఆయన ఋషికేశ్లో తపస్సులో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. గతంలో స్వరూపానందేంద్ర స్వామికి వైసీపీ ప్రభుత్వం వై కేటగిరీ భద్రత కల్పించింది. పీఠాధిపతితో పాటు ఉత్తరాధికారికి గన్మెన్ ఉండేవారు. వీరు పీఠం విడిచి ఎక్కడికి వెళ్ళినా ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసేవారు. కూటమి అధికారంలోకి వచ్చాక వై కేటగిరీ భద్రత నిలిపివేయగా ప్రస్తుతం 1+1 పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో శారదాపీఠానికి 300 కోట్ల విలువ చేసే భూమిని కేవలం 15 లక్షలకే అప్పగించారన్న ఆరోపణలు రావటంతో కూటమి ప్రభుత్వం ఇటీవల ఆ కేటాయింపులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజగురువుల ఓ వెలుగు వెలిగిన స్వరూపానందేంద్ర త్వరలో రాష్ట్రాన్ని వీడి ఋషికేశ్లోనే ఉంటారనే ప్రచారం జరుగుతోంది.